शुक्लाम्बरधरं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये।
124 అక్షరములు, చతుర్వింశతి వర్ణాత్మిక గాయత్రి. అక్షరానికి ఒక 1000 చొప్పున వాల్మీకి మహర్షి గారు శ్రీరామచరిత్రను 24,000 శ్లోకములుగా కూడా కవిత్వంలో చూపించారు. అటువంటి శ్రీమద్ రామాయణమును 24 సార్లు పారాయణ చేసి 24వసారి పట్టాభిషేకము చేసినట్లయితే ఆ పట్టాభిషేకమును సామ్రాజ్య పట్టాభిషేకం అంటారు. అటువంటి పట్టాభిషేకం మానవుడు ఇహలోకే సకలాన్ భోగాన్ అనుభూయ, ఈ లోకమందు సమస్తమైన సుఖమును అనుభవించి అంత్యమందు మోక్షం అవాప్నుయాతని ప్రమాణం. ఇంకను ఇటువంటి సామ్రాజ్య పట్టాభిషేకము కన్నా గొప్పది మహాసామ్రాజ్య పట్టాభిషేకం. దాని 108 సార్లు పారాయణ చేసి 108 పట్టాభిషేకములు చేసినట్లయితే ఆ 108వ పట్టాభిషేకమును మహాసామ్రాజ్య మహాపట్టాభిషేక మహోత్సవం అంటాం. అష్టోత్తర శతావృత్తాన్యత్ర కార్యాణి కృత్సనశః, ఇది ప్రమాణం. ఈ యొక్క రెండులోనే కూడా ఇది భగవద్యజ్ఞంగా భగవద్యాగంగా కూడా పిలువబడుతుంది. సామ్రాజ్యం చేసినటువంటి మానవుడు పునః భూలోకంలోకి వస్తాడు. మహాసామ్రాజ్యమును ఆచరించిన వ్యక్తి భూలోకంలోకి రావాల్సిన పని లేదు, భగవత్ సన్నిధానంలోనే ఉంటాడు అని చెప్పి శాస్త్రం చెబుతున్నది. పునర్భవ ప్రథమ సాధ్యం అపునర్భవమంతిమం. ఆద్యం సామ్రాజ్య పట్టాభిషేకం. 24 సార్లు పారాయణ చేసిన పట్టాభిషేక ఫలితం వలన మానవుడు మరలా భూలోకంలోకి వస్తాడు. మహాసామ్రాజ్యము చేసిన వ్యక్తి భూలోకంలోకి రాలేదు, అక్కర్లేదు. అంటే మాతృగర్భ నరకాదులు ఏమీ అనుభవించే పని లేదు. ఈ మహాసామ్రాజ్య పట్టాభిషేకం ఫలితం ఎంత అంటే, ఎవరైనా శక్తులు ఉన్నారా అంటే స్వామి అంటున్నాడు, చెబితే బహుశా పార్వతి చెప్పగలదు, లేకపోతే సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి వారే చెప్పగలరు. కానీ మానవ మాతృలు దేవతామూర్తులు ఎవరో కూడా చెప్పడం చాలా కష్టంగా అని చెబుతున్నాడు. యజ్ఞములలోకెల్లా అశ్వమేధం గొప్పదని రాశారు. అటువంటి అశ్వమేధములు 100 ఎంత ఫలితం ఇస్తాయో ఒక మహాసామ్రాజ్య పట్టాభిషేకం అంత ఫలితాన్ని ఇస్తుందంటున్నారు. శతాశ్వమేధ్య అధికం తత్సామ్రాజ్యాభిషేచనం. అటువంటి మహాసామ్రాజ్య పట్టాభిషేకము పూర్వజన్మ వాసనా విశేషం వలన భగవత్ ప్రేరణ వలన ఆచరించిన వ్యక్తి ఏమని పిలుస్తారు అంటే రాముడే, అతని కంటే భిన్నము లేదుట. అటువంటి మానవును చూసినసరికి దేవతలు కూడా సూర్యుని చూసిన గొడ్లగోబల్లాగా భయపడి పారిపోతూ ఉంటారు అని చెప్తున్నాడు. ఈ మహాసామ్రాజ్య పట్టాభిషేకమునకు భగవద్యాగం అని కూడా పేరు పెట్టారు. అటువంటి వ్యక్తిని ఎవరితో సరిపోల్చడమా అంటే బ్రహ్మాదులు కూడా మేము చెప్పలేము అంటూ ఉంటారు. ఇటువంటి ఫలప్రదాయకమైనటువంటి మహాసామ్రాజ్యం చేయడం అంటే ఎట్లా చేయాలి, దానికి ఉండే విధానం ఏమిటి, ఏ ఏ కార్యక్రమం జరిపించాలి, ఇది భగవద్యాగం అన్నారు కదా, భగవద్యజ్ఞం కదా, యజ్ఞ కర్మ సముద్భవ అని రాశాడు. ఈ కార్యమందు తప్పకుండా చేయవలసినటువంటి ఏమిటి, పారాయణములు చేసేస్తున్నాం, పట్టాభిషేకాలు చేస్తాం, గాయత్రీ జపం చేయాలా, రామగాయత్రీ జపం చేయాలా, సప్తశతీ పారాయణం, హనుమన్ మంత్ర జపం, హయగ్రీవ మంత్ర జపం, మృత్యుంజయ జపం, శివ పంచాక్షరీ జపం, గోపాల మంత్ర జపం, గ్రహమంత్ర జపం, వేద పారాయణం, ఆనందరామ పారాయణం, అధ్యాత్మరామ పారాయణం, భాగవత పారాయణం, భగవద్గీతా పారాయణం, రామ సహస్రనామ పారాయణం, సూర్య నమస్కారాలు, సహస్రలింగార్చనములు, తర్పణములు, హోమాలు, దీపార్చనములు, సీతా కళ్యాణం, అంగరాగ ప్రదానం, దంపతి పూజ, మండపారాధనములు చేసి కన్యార్చన కూడా చేయాలి. పట్టాభిషేక అనంతరం ముందు గోదానాది షోడశ మహాదానములు చెయ్యాల. ఇక విశేషం ఏమిటంటే ఆచార్యుల్ని
శ్రీరామచంద్రమూర్తిగా భావించి అతనుకు పాద పూజ చేసి సువర్ణ ఆభరణములు అంటే అంగుళీకములు, హస్తాభరణములు, కర్ణాభరణములు, కంఠాభరణములు, రామముద్ర ప్రదానం, వాహనములు శయ్యాదుల్లో మనస్ఫూర్తిగా ఇతనే రాముడు అని చెప్పి ఎవరైతే కూడా భగవత్ ప్రీతితో రామార్పణం చేస్తారో అటువంటి వ్యక్తులకు తప్పనిసరిగా కూడా ఆ రామాయణ మహాత్మ్యంలో చెప్పబడినటువంటి ఏ ఫలితం అయితే ఉంటుందో ఆ ఫలితము తప్పకుండా వారికి వారి కుటుంబములకు, రెండవది ఇటువంటి మహత్ కార్యములు చేసినటువంటి వారి యొక్క పితృదేవతలకు కూడా దశపూర్వేషాం దశాపరేషాం అని చెప్పి వారికి మంచి ఫలితం కలుగుతుంది సుమా. ఇంతకంటే గొప్ప యజ్ఞము మరొకటి లేదు సుమా ఓ పార్వతి. కాబట్టి నేను ఎల్లవేళ్ళ కూడా ఆ మంత్రాన్ని జపిస్తున్నాను, నీవు కూడా ఆ మంత్రాన్ని జపించు అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఉపదేశం చేసినట్లుగాను పార్వతీదేవి ఆనందించి ఆమె కూడా ఎల్లప్పుడూ ఇదే మంత్రం జపిస్తున్నట్టుగా కూడా గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి ఇటువంటి మహాత్మ్యముతో కూడిన మహాసామ్రాజ్య పట్టాభిషేకము చేసినటువంటి మానవులకు సర్వ సుఖములు కలుగుతాయి, సంశయము పడకూడదు. నాత్ర కార్య విచారణ అన్నాడు పరమేశ్వరుడే, అనుమానించవలసిన పని లేదు అని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినట్లుగా పారాశర్య ఉపపురాణమందు శ్రీమద్ రామాయణ మహాత్మ్యమందు చెప్పబడి ఉన్నది. శుభం భూయాత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే పఠతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభయః. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శృణ్వన్ రామాయణం భక్త్యాయ పాదం పదమేవ సయాతి బ్రహ్మణ స్థానం బ్రహ్మణా పూజ్యతే. సదా మిళిత పరస్పరోపమౌ బహుశ్రుతౌ శృతి మధురస్వరాన్వితౌ విచక్షణౌ వివిధ నరేంద్ర లక్షణౌ కుశీలవౌ కుశలవనామధారిణౌ. అస్తి ప్రశస్త జనలోచనానామానంద సంధాయుషు కోసలేషు ఆజ్ఞా సముత్సారిత దానవానాం రాజ్ఞామయోధ్యేతి పురీ రఘూణాం. తామావసద్దశరథస్వరవందితేన సంక్రందనేన విహితాసన సంవిభాగః. బృందారకారి విజయే సురలోకలబ్ధ మందారమాల్య మధువాసిత వాసభూమిః. రామాకర్షణ భగ్న కార్ముక భువాధ్వానేన రోదో రుధాదృత్త క్షత్ర యశస్సి తచ్చదకులే జీమూతనాదాయితం. వీరశ్రీ ప్రథమ ప్రవేశ సమయే పుణ్యాః ఘోషాయితం. మైథిల్యాః కిల మానసే పరిణయే మాంగల్యతూర్యాన్వితం. రవః కఠిన కర్షణ త్రుడిత చాప జన్మాక్షణాద్దిశాంద్విరద భృత్కృతైః కృతపహరిత్పతి స్వాగతః. జగద్భ్రమణ కౌతుకోచ్చలిత రామ కీర్త్యంగనా ప్రయాణ పటః ధ్వనిం ప్రథయతి స్మతారాధ్వనిం. నారాయణాయ నళినాయ తలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశనాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. పితురనంతరముత్తర కోసలాన్ సమధిగమ్య సమాధిజితేంద్రియః. దశరథ ప్రశశాస మహారథోయమవతామవతాంచధురిస్థితః. దశదిగంతజితా రఘునా యథా శ్రియమపుష్యతజేన తతః పరం. తమధిగమ్య తథైవ పునర్బభ నమహీన మహీన పరాక్రమం. రుంధన్నష్ట విధే శ్రుతేర్ముఖరయన్నష్టో దిశః క్రోడయన్మూర్తి
జయమార్య దోర్బలదళ కోదండ కోలాహల కౌసల్యాయై ప్రథమమదిశద్భూపతిః పాయసార్థం ప్రాదాదద్ధం ప్రణయ మధురం కేకయేంద్రస్య పుత్ర్యై ఏతే దేవ్యౌ తరళమనసః పత్యురాలోచభావం స్వార్థాంశాభ్యాం స్వయమకురుతాం పూర్ణకామాం సుమిత్రాం ఉచ్ఛస్తే గ్రహపంచకే సురగరౌ సేందౌ నవమ్యాంతి ధౌలగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషంగతే పూషణి నిర్దగ్ధున్నిఖిలాః పలాశ సమిధో మేధ్యాదయోధ్యారణేరావిర్భూతమభూతపూర్వమపరం యత్కించిదేకం సీతాకపీంద్రక్షణదాచరాణాం రాజీవ హేమజ్వలనోపమాని సుగ్రీవరామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాణి సమం తతః సీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనం ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వపాణినాం పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతంజలం తదా రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం రామభూతం ఇదం సర్వం అరణ్యం ప్రతిభాతి మే రామమేవ హి పశ్యామి నహితే రాక్షసాధిపా దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతనః రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ రాత్రాసం సంజనయంతి మే అహం తస్య ప్రభావజ్ఞో న యుద్ధం తేన తే క్షమం సీతాకపీంద్రక్షణదాచరాణాం రాజీవ హేమజ్వలనోపమాని సుగ్రీవరామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాణి సమం స్ఫురంతి ఉల్లంఘితిద్ధౌ పవనాత్మజేన ఖరాసుతాయాశ్చ దశాననస్య పుష్పోరవామోరు భుజశ్చ తీవ్రం రామశ్చ దక్షాంగమతి ఇంద్రియస్య కదా తతః సమధ్యంగతమంశుమంతం జ్యోత్స్నావితానం మహదుద్వమంతం దదర్శ ధీమాంది విభానుమంతం ఘోషే వృషం మత్తమివ భ్రమంతం లోకస్య పాపాని వినాశయంతం మహోదధింజాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశుమధాభియాంతం యాభాతి లక్ష్మీర్భువి మందరస్థ తథా ప్రదోషేషు చ సాగరస్థ తథైవ తోయేషు చ పుష్కరస్థ నరాజసా చారు నిశాకరస్థ సాధు జాతాం దదర్శ తన్వే మనసాభిజాతాం సనాతనే వత్మని సన్నివిష్టాం రామేక్షణాంతాం మదనాభివిష్టాం వర్తున్మనః శ్రీమదను ప్రవిష్టాం స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టాం ఉష్ణార్దితాం సానశ్రుతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కకంఠీం సుజాతపక్ష్మాం అభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం సీతామపశ్యన్మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య బభూవ దుఃఖాభిహతశ్చిరస్య ప్లవంగమో మందైవాచిరస్య
రహితః లుప్తధర్మార్థ సంగ్రహ రోఢదోఢపరీతాత్మా యత్నం లోకవినాశనః ధిగస్తు రాజసంభావం అనీశం అనవస్థితం ఈశ్వరేణాపి యద్రాగాతు మయా సీతా నరక్షితా. ఇది చింతయతస్తస్య నిమిత్తాన్యుపవేదిరే పూర్వమపి ఉపలబ్ధాని సాక్షాత్ పునరచింతయతు. కన్యాస్తే పురుషశ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముత్థితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస క్రుద్ధ పాపన్న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరః సాధో నధిక్షిపేత్ వాచ్యావాచ్యం ప్రకుపితో న విజానాతి కరిహితితు నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విద్యతే క్వచితు యస్సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోనగస్త్వజం జీర్ణాం స వై పురుషముచ్యతే. ధిగస్తు మాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమం అచింతయిత్వా తాం సీతాం అగ్నిదం స్వవిఘోతుకం. యది దగ్ధా ప్రియం లంకా నోన మార్యాపి జానకి దగ్ధా తేన మయా భర్తుర్హతం కార్యమజానత. యదర్థమయమారంభస్తత్కార్యమవసాదితం మయా హి తాతా లంకాం న సీతా పరిరక్షితా. ఈషత్కార్యమిదం కార్యం కృతమాసీన్న సంశయః తస్య క్రోధాభిభూతేన మయా మూలక్షయః కృతః వినష్టా జానకీ నూనం న హి దగ్ధ ప్రదృశ్యతే. లంకాయాం కశ్చిదుద్దేశः సర్వా భస్మీకృతా మయా. చూడండి రావణాసంతాలు బలానికి తేజస్వకోపముసుకధర్మనాశనం భయస్వధర్మందకీర్తివర్ధనం ప్రసీత జీవేమ స్వపుత్ర బాంధవాః ప్రదేయతాందాశరథాయ మైథిలీ. ఇంకా ముందడుగుతున్నా చదక్కలేదు. నాకేం భయం లేదని భయన్న పశ్యామి కుతశ్చిదప్యహం న రాఘవత్ ప్రాప్తిర్యాతు మైథిలీం సురైః సహేద్రపి సంగతః కథం మమ కృతస్థాసితి లక్ష్మణాగ్రజః. అదొకటి. తర్వాత చూడు 17 15 శ్లోకం సర్వలోక శరణ్యాయ 17లో 15 సర్వధర్మణ్య రాఘవాయ మహాత్మనే విభాయ నమాం క్షిప్రం విభీషణ ఉపస్థితం. అదొకటే. వచనం శ్రుత్వా సుగ్రీవో లఘువిక్రమः లక్ష్మణः శారదో రామం సంవృద్ధం బ్రవీత రామస్య భ్రాత విభీషణరక్షోభిః భవంతం శరణం గతః. తర్వాత అష్టాదశ 17 18 తీసేవండి. కరిష్యా ఋషే కన్మషపుత్రేణ అక్కర్లేదండి. కరిష్యామి యథార్థం 32 శ్లోకం 32 కరిష్యామి యథార్థం తత్కండో వచనమంత్రము అస్వర్గ్యంచ అయస్యంచ బలవీర్య వినాశనం కరిష్యామి యథార్థంతో కండో వచనముత్తమం ధర్మిష్టం చ యశస్యంచ స్వర్గ్యం స్యాత్తు ఫలోదే సుదేవ ప్రసన్నాయ తవాస్మై అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. చిన్మశ్చ భవిష్యతి న సంశయః రామాయణమిదం కృత్స్వన్ శృణ్వతః పఠతః సదా ప్రీయతే సతతం రామः స హి విష్ణుః సనాతనः ఆదిదేవో మహాబాహుర్హరిర్నారాయణः
ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్విరాఖ్యానమౌజస్కర వృద్ధికామయీ. బలం విష్ణు ప్రవర్తన అందరూ అనేక ఒక్కమారు బలం ఏవమేతద్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రద్ధం బలం విష్ణో ప్రవర్ధతాం బలం విష్ణో ప్రవర్ధతాం బలం విష్ణో ప్రవర్ధతాం. महाराज की జై सीता माई की జై राम भक्त हनुमान की प्रभु తండ్రి పలా శ్లోకం అనేసి ఉంటే ఇప్పుడు కసి ముందుగా మనం ఏమి ప్రిపేర్ అవ్వాలి పరీక్షకి అక్కడికి మర్చిపోయాం ఇతనే ఇంత అక్క బాగా మీరు కుర్చీ పక్క తీస్తే షోకేస్లో బొమ్మలు కొలు గ్రీన్ వేస్తాను ఇది అలాగే వస్తుంది ఏమని బాగా చూసుకుంటా బస్ ఏంటా వాళ్ళు తాగుతారు బయలు వాళ్ళకి అలవాటే బోర్డు బ్యాడ్ తినేస్తారు కొంతమంది బ్యాడ్ తినేస్తారు కొంతమంది కొంచెం పైన కొంచెం వరకు మనం ఈ కార్యక్రమం దేహశుద్ధి అయిపోయిస్తారు మామూలు రేపు వస్తారు రేపు పెడతారు మా నాన్నగారు సూర్యనారాయణ మా నాన్నగారి పేరు సూర్య ఏం పర్లేదు అంటే తీసుకొచ్చాను తెచ్చాను కాపాడు వెంకటేష్ అందరూ చేయండి అమ్మా అందరూ చేయాలి వస్తుంది నిలబడుతుంది కొంచెం పెదనాన్న గారు వస్తారా వచ్చేసి